ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా ఆయత్తకాలపు మొదటి సోమవారము. నీ పొరుగు వారికి న్యాయము ప్రకారము తీర్పు చెప్పుము. మొదటి పట్టణము లేవియా కాండము 19వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ వచనం వరకు మరియు 11వ వచనము నుండి 18వ వచనం వరకు. ప్రభువు మోషేతో ఇశ్రాయేలీయులను ఈ క్రింది రీతిగా ఆజ్ఞాపింపమని చెప్పెను. మీ దేవుడను ప్రభుడనైన నేను పవిత్రుడను, కనుక మీరును పవిత్రులై యుండుడు. మీరు దొంగతనము మోసము చేయకుడు, అబద్ధమాడకుడు, నా పేరెత్తి అసత్య ప్రమాణములు చేయకుడు, నా నామమును అమంగళము చేయకుడు. నేను ప్రభుడను. మీ పొరుగువారి సొత్తు దోచుకొనకుడు, దొంగలింపకుడు. రాత్రి గడవక మునిపే మీరు కూలికి కుదుర్చుకొనిన వాని కూలి చెల్లింపుడు. మూగవాణిని శపింపకుడు. గ్రుడ్డివాడు నడుచు త్రోవలో ఏదైనా అడ్డము పెట్టి అతడు పడునట్లు చేయకుడు. మీరు తగవులకు తీర్పు చెప్పునప్పుడు న్యాయమును పాటింపుడు. పేదలకు పక్షపాతము చూపవలదు, సంపన్నులకు భయపడవలదు. న్యాయము ప్రకారము తీర్పు చెప్పుడు. పొరుగువారి మీద చాడీలు చెప్పకుము. ఇతరునికి తీర్చు జరుగునప్పుడు నీ పలుకులు అతనిని మరణశిక్ష నుండి కాపాడు నేనని తప్పక మాటలాడుము. నేను ప్రభుడను. పొరుగువాని మీద ద్వేషము పెట్టుకొనకుము. అతని తప్పిదమును గూర్చి అతనిని మందలింపుము. అప్పుడు అతని మూలమున నీవు పాపము కట్టుకొనక ఉందువు. పొరుగువారి మీద పగ తీర్చుకొనుము, వైరము పెట్టుకొనకుము. నిన్ను వలె నీ పొరుగువారిని కూడా ప్రేమింపుము. నేను ప్రభుడను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తనం. ప్రభు, మీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 25వ అధ్యాయము 31వ వచనము నుండి 46వ వచనము వరకు. మనిషి కుమారుడు సమస్త దూతల సమేతముగా తన మహిమతో వచ్చినప్పుడు తన మహిమాన్విత సింహాసనముపై ఆసీనుడగును. అప్పుడు సకల జాతుల వారు ఆయన సమూహమునకు చేర్చబడుదురు. గొర్రెల కాపరి మేకలను గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచును. ఆయన గొర్రెలను తన కుడి ప్రక్కన, మేకలను తన ఎడమ ప్రక్కన నిలుపును. అప్పుడు రాజు తన కుడి ప్రక్కన ఉన్నవారితో, నా తండ్రిచే దీవింపబడిన వారలారా రండు, ప్రపంచ ప్రారంభము నుండి మీకై సిద్ధపరపబడిన రాజ్యమును చేకొనుడు. ఏలన నేను ఆకలిగొనినప్పుడు మీరు ఆహారమునొసగితిరి, దప్పికగొనినప్పుడు దాహము తీర్చితిరి, పరదేశినై ఉన్నప్పుడు నన్ను ఆదరించితిరి, నేను వస్త్రహీనుడనై ఉన్నప్పుడు వస్త్రములనిచ్చితిరి, రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించితిరి, చెరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చితిరి అని పలుకును. అప్పుడు ఆ నీతిమంతులు, ప్రభూ, నీవు ఎప్పుడు ఆకలిగొనియుండుట చూచి భోజనము పెట్టితిమి, దప్పికగొనియుండుట చూచి దాహము తీర్చితిమి, ఎప్పుడు పరదేశిగా ఉండుట చూచి ఆదరించితిమి, వస్త్రహీనుడవై ఉండుట చూచి వస్త్రములనిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట చూచి పరామర్శించితిమి, చెరసాలలో ఉండగా దర్శింపవచ్చితిమి అని అడుగుదురు. అందుకు ఆయన వారితో, ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒకనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసితిరి అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో చెప్పును. అప్పుడు ఆయన తన ఎడమ ప్రక్కనున్న వారితో, శాపగ్రస్తులారా, నా నుండి తొలగి పిశాచమునకు దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నరకాగ్నిలోనికి పొండు. ఏలన నేను ఆకలిగొని ఉంటిని,
మీరు అన్నము పెట్టలేదు, దప్పికగొని ఉంటిని, దాహము తీర్చలేదు, పరదేశినై ఉంటిని, నన్ను ఆదరింపలేదు, వస్త్రహీనుడనై ఉంటిని, నాకు వస్త్రములు నియ్యలేదు, రోగినై ఉంటిని, నన్ను పరామర్శింపలేదు, చెరసాలలో ఉంటిని, నన్ను దర్శింపరాలేదు అనును. అప్పుడు వారు కూడా, ప్రభు, నీవు ఆకలిగొని ఉండుట, దప్పికగొని ఉండుట, పరదేశివై ఉండుట, వస్త్రహీనుడై ఉండుట, రోగివై ఉండుట, చెరసాలలో నుండుట మేము ఏనాడు చూచి పరిచర్య చేయకపోతిమి అని ప్రశ్నింతురు. అందుకు ఆయన, ఈ అత్యల్పులలో ఏ ఒకనికైనా మీరివి చేయనప్పుడు నాకు చేయలేదు అని నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో చెప్పును. వీరు నిత్య శిక్షకు వెడలిపోవుదురు, నీతిమంతులు నిత్య జీవములో ప్రవేశింతురు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.